నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక ఈరోజు అతిథుల పరిచయం శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ మార్గాని భరత్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్సభ మాజీ సభ్యులు. ఇక ఈరోజు పోలవరానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాన్ని విడుదల చేయటం, కొద్ది రోజుల క్రితం ఏవైతే ఆరోపణలు చేశారో వాటినే మరింత గట్టిగా ఇంకెక్కువ ఆరోపణలు చేస్తూ జగన్ గారి ప్రభుత్వం మీద విమర్శలు కురిపించారు, ఆరోపణలు చేశారు. మరి ఇందుకోసమే వారం వారం ఆయన పోలవరం అన్నారా, ఏం కదా? మరి ఇది ఒక ఇష్యూ అయితే, రెండు వాలంటీర్లకు లేనట్లే అన్నట్లుగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కానీ వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది. వీటి మించి భరత్ గారి ప్రచార వాహనాన్ని దగ్ధం చేశారట కొంతమంది అసాంఘిక శక్తులు. దాని మీద కూడా మనం మాట్లాడదాం. ముందుగా ఒకసారి చర్చలోకి వెళ్ళడానికి ముందు పోలవరానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆరోపణలు చేస్తున్నారు కదా, ఆయనతోటి ఉన్నటువంటి ప్రస్తుతం గతంలో ఆయన సొంత మనిషి, ప్రస్తుతం బీజేపీ శాసనసభ్యుడిగా ఉన్న సుజనా చౌదరి గారు పోలవరం గురించి చంద్రబాబు గారి పాత్ర గురించి ఏమన్నారో విన్న తర్వాత దానొక్కదానికి చంద్రబాబు గారి సమాధానం చెప్పగలిగి ఉన్నా, అలాగే మోడీ గారు చేసినటువంటి ఆరోపణలు విమర్శలు ఆయన మీద చెప్పినా ఏదైనా నమ్మొచ్చు. అది ఏమి వాడి సమాధానం చెప్పకుండా మిగతా కథ అంతా నడుపుతున్నాడు ఆయన. రైట్. ఇక భరత్ గారు మాట్లాడడానికి ముందుగా ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి. ముందుగా భరత్ గారి వెహికల్ని దగ్ధం చేశారట. రాష్ట్ర వ్యాప్తంగా ఈ హింసాకాండ కొనసాగుతూనే ఉంది. పోలవరం ఇష్యూ వీటికి వెళ్ళే దానికి ముందుగా దీన్ని ఖండించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఒక పక్కేమో నేను చట్టబద్ధమైన పాలన అందిస్తానని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు గతంలో చిన్న ఘటన జరిగిన తీవ్రమైనటువంటిది దూషణలకు దిగిన చంద్రబాబు నాయుడు గారి పాలనలో మొత్తం ఆటవిక రాజ్యం అయిందా, హింసాకాండ సాగుతుందా, దగ్ధాలా, పగలగొట్టడాలా, ఏంటి అరాచకం? క్షేత్రస్థాయిలో పరిపాలన పగ్గాలను చంద్రబాబు గారు కాకుండా ఆయన కుమారుడు లోకేష్ బాబు తీసుకున్నట్టుంది. ఆయన ఆలోచన రెడ్ బుక్ ఆలోచనలకు అనుగుణంగాను, లేకపోతే విదేశాల్లో కొన్ని దేశాలు అనుసరించి ప్రతిపక్షాలను టెర్రరైజ్ చేయాలనే ఉద్దేశంతో నాయకులను టెర్రరైజ్ చేయడం, కార్యకర్తలను టెర్రరైజ్ చేయడం, పార్టీలను టెర్రరైజ్ చేయడం అనే కార్యక్రమం చాలా దేశాల్లో జరిగింది. మనం జర్మనీలో చూసాం, ఇటలీలో చూసాం, హిట్లర్, ముస్సోలిని ఇలాంటి వాళ్ళు చేశారు. అదే పద్ధతులు. అంటే అమెరికాలో చదువుకున్న మరి లోకేష్ బాబు సైన్స్ నేర్చుకున్నాడా, కంప్యూటర్ నేర్చుకున్నాడా, లేకపోతే ఈ పొలిటికల్ మెనోవరింగ్, పొలిటికల్ టెర్రరిజాన్ని నేర్చుకున్నాడు? అంటే ఆర్గనైజ్డ్ టెర్రరిజం. ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కోఆప్ట్ చేసుకున్నారా, ప్రభుత్వ యంత్రాంగాన్ని సైలెన్స్ చేశారా తెలియదు, కానీ మొత్తం ఇది ఆర్గనైజ్డ్ టెర్రరిజం. అందరి మీద దాడులు చేయటము, కార్యకర్తల మీద, సామాన్య ప్రజల మీద, వీళ్ళందరి మీద దాడులు చేయటము చాలా, అంటే ఆంధ్రప్రదేశ్ కి రాజకీయ సంస్కృతికి ఇది కొత్త. అంటే ఈ 2024 నుంచి మనము భవిష్యత్తులో కొత్త రాజకీయాలను చూడబోతున్నాం. ఈ కొత్త రాజకీయాలకు అనుగుణంగా వైసీపీ పార్టీ వారు కూడా కొత్త వ్యూహాలతో ముందుకు రావాల్సి ఉంది. పెద్ద మనిషి రాజకీయాలు చేద్దాము, గాంధేయ పద్ధతుల్లో మనం కూడా అనుసరిద్దాము అంటే సాధ్యం కాదేమో. ఒకవైపు కూటమిలోని భాగస్వామిగా ఉన్న బీజేపీకి ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ ఉన్నది. అలాగే టీడీపీకి కూడా బలమైన సంస్థాగతమైన ఏర్పాట్లు ఉన్నాయి. వాళ్ళకి దాదాపు 40 సంవత్సరాలుగా అధికారంలో కానీ అపోజిషన్ కానీ ఉండటం వల్ల ఒక సంస్థాగతమైన ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ వైసీపీ గత 10 సంవత్సరాలుగా సంస్థాగతమైన ఏర్పాట్లు చేసుకోకుండా కేవలం నాయకుని యొక్క పాజిటివ్ ఇమేజ్ అనండి, నాయకుడు చేసిన సంక్షేమ కార్యకలాపాలు అన్నట్టు వాటి మీద ఆధారపడి ఉంది. అది సరిపోదు అనేది ఈ విషయం ఈ 2024 ఎన్నికల్లో మనకు చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది. కాబట్టి వాళ్ళు కూడా సంస్థాగత నిర్మాణం, ఈ నెక్స్ట్ 5 years వాళ్ళకి సంస్థాగత నిర్మాణం చేసుకోవటము, అవసరమైతే ప్రతిఘటించడము. అంటే ఆర్గనైజ్డ్ టెర్రరిజాన్ని కానీ ప్రభుత్వ యంత్రాంగం చేసే టెర్రరిజాన్ని కూడా ప్రతిఘటించే, అది ఏ పద్ధతిలో ప్రతిఘటిస్తారన్నది వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేసుకోవాలి. ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది, గొంతెత్తాల్సిన అవసరం ఉన్నది. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ లో ఒక సివిల్ సొసైటీ, పౌర సమాజం అనేది లేకుండా పోయింది. ఆ పౌర సమాజంలో ఉన్న కొద్ది మంది కూడా వాళ్ళు ఎప్పుడూ చంద్రబాబు నాయుడికి అనుకూలంగానే మాట్లాడతారు. చంద్రబాబు మీడియా చాలా బలంగా ఉండటం వల్ల వారికి అనుకూలమైన ప్రకటన చేస్తే తమకు ప్రచారం వస్తుంది, వారికి వ్యతిరేకమైన ప్రకటన చేస్తే తమ విమర్శలకు పాలవుతామన్న భయంతో
పౌర సమాజం అనేది లేకుండా పోయింది. మనకు పౌర సమాజం అంటే రిటైర్డ్ అధికారులు పౌర సమాజం ఎట్లా అవుతారంటే వాళ్ళకి స్ట్రాంగ్ లైక్స్ అండ్ డిస్లైక్స్, రాగద్వేషాలకు అతీతంగా ఉన్న పౌర సమాజం ఆంధ్రప్రదేశ్ కి లేకుండా పోయింది. నిజానికి ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని అనండి, లేకపోతే పొలిటికల్ క్యాపిటల్ అనండి. విజయవాడ ఒకప్పుడు చాలా చాలా చైతన్యవంతంగా ఉండేది. విజయవాడలో చైతన్యం అంతా పోయి అక్కడ ఈ మాఫియా టైప్ పాలిటిక్స్ అనండి, లేకపోతే లుంపెన్ పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి, క్యాస్ట్ పాలిటిక్స్ ఎక్కువైపోయినట్టు అనిపిస్తున్నాయి. తప్పని నాయకత్వం లేకుండా పోయింది. నిజానికి ఎన్నికల సమయంలోనూ ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత జరిగిన హింసాకాండను గట్టిగా ప్రతిఘటించిన రాజకీయ పార్టీ ఏది, పౌర సమాజం ఏది అని ప్రశ్నిస్తే నిజానికి మనకి సమాధానం లేదు. చాలా దురదృష్టకరమైన భరత్ గారి వాహనాన్ని తగలబెట్టడం కానీ, అసలు ఏ దాడినైనా కానీ, అంటే బలప్రయోగము చేయటము, బలప్రయోగం చేస్తామని బెదిరించడము రెండు కూడా అనైతికము. అది భారతీయ విలువలకి సరైన పద్ధతి కాదండి. ఖచ్చితంగా భరత్ గారి వాహనాన్ని తగలబెట్టాలని నిర్బంధంగా ఖండిస్తుంది. రైట్. భరత్ గారు, అసలు ఏం జరిగింది, ఎట్లా మీరు అందరితోటి బాగానే ఉంటారు కదా, ఎందుకు వచ్చింది ఈ గొడవ? మీరు వంతెనకి సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేశారు, ఇప్పుడేం మీ వెహికల్ని దగ్ధం చేశారు. ఇదంతా మీ తెలుగుదేశం వాళ్ళ పనా, లేకపోతే జనసేన వాళ్ళ పనా, లేక వీళ్ళిద్దరికీ సంబంధం లేకుండా ఎవరైనా వేరే శక్తులు ఏమన్నా ప్రవేశించాయా? భరత్ గారు, మీకు ప్రసాద్ రెడ్డి గారికి నమస్కారం అండి. ఇప్పుడు ప్రధానంగా నేను నిజంగా చాలా ఆశ్చర్యపోతా ఉన్నా. ఎందుచేతనంటే రాజమండ్రి అనేది చాలా పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్ ఉన్న ప్రాంతం అండి. ఎప్పుడు కూడా ఈ రకమైన ఘటనలు ఎప్పుడు జరగవు. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మొన్న ఏమో తీసుకొని వచ్చి శిలాపలకము, అక్కడ మోరంపూడి ఫ్లైఓవర్ అనేది 30 సంవత్సరాల నుంచి ప్రజల యొక్క కళ. గత ప్రభుత్వాలు ఎవరు సాధించలేనిది జగనన్న ప్రభుత్వంలో మనం సాధించాము. అది ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చేసింది. ఆ కంప్లీషన్కి వచ్చినప్పుడు ఆ శిలాపలకాన్ని చూసి తట్టుకోలేక దాన్ని తీసుకొచ్చి డిస్మాంటిల్ చేశారు. అది ఎంత వైరల్ అయిందో మొత్తం రాష్ట్రం అంతా కూడా చూశారు. నిన్న ఎంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉందనంటే, నిన్న ప్రచార రథము మా మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్స్లో ఉన్న ప్రచార రథం, అక్కడే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఉన్నాయి, మోరంపూడి ఫ్లైఓవర్కి సంబంధించిన అక్కడే కార్ఖానాకు సంబంధించి పెద్ద గ్రౌండ్ కూడా వాళ్ళకి ఇచ్చి ఉన్నాం. ఆ ప్రాంతంలో నిన్న రాత్రి సుమారుగా 11 ఆ ప్రాంతాన తీసుకుని వచ్చి నాకు తెలిసి పెట్రోల్ పోసి తగలబెట్టి ఉండాలి. ప్రచార రథం పైన జగనన్న ఫోటో ఉంది, నా ఫోటో ఉంది. మరి ఏంటో అక్కస్ ఏంటో నాకు అర్థం అవుతా లేదు. ఒక అంశం ఏంటంటే, నేను డే 1 నుంచి చెప్తా ఉన్నా, వీళ్ళు రాజమండ్రిలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారో, వాళ్ళ కుటుంబం ఉందో, వాళ్ళు బ్లేడ్ బ్యాచ్, గాంజాయి బ్యాచ్, గూండాల్ని పెంచి పోషిస్తున్నారని మొత్తుకుంటా ఉన్నా. అయినప్పటికీ కూడా మరి వాళ్ళని ఎన్నుకున్నారు, వాళ్ళకి పట్టం కట్టారు. కట్టిన తర్వాత రాజమండ్రిలో ఈ కొత్త సంస్కృతి తీసుకొస్తూ ఉన్నారు. మేము 5 సంవత్సరాలు నేను ఎంపీ కింద ఉన్నప్పుడు ఉక్కుపాదంతో తొక్కాం. ఎప్పుడు కూడా ఈ రకమైన ఘటనలు ఎప్పుడు కూడా జరగల రాజమండ్రిలో. మరి ఇలాగ వీళ్ళు తీసుకొస్తా ఉన్నారంటే నాకు ఒకటే ఆశ్చర్యం ఏంటంటే, యంగ్స్టర్స్ అన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలండి. ఈ రకమైన ఫ్రింజ్ ఎలిమెంట్స్ రాజకీయాల్లో రాకూడదు. నిజంగా పెద్దోళ్ళు వచ్చినా పర్వాలేదు, కానీ ఈ గూండాయిజం రెచ్చగొట్టేటోళ్ళు కుర్రోళ్ళు ఎమ్మెల్యేలు అయితే అసలు వ్యవస్థ ఏ రకంగా అవుతుంది, సమాజం ఏ రకంగా అవుతుంది. మొన్న సాయి అనే ఒక పిల్లోడిని తీసుకుని వచ్చి పెద్ద బండరాయి తీసుకొచ్చి తల పగలగొట్టారు, 16 కుట్లు బండి. మరి అది డైరెక్ట్గా సీసీ ఫుటేజ్ల్లో దొరికేశారు. దొరికిన తర్వాత కూడా వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోలే, వాళ్ళని అరెస్టులు చేయలే. అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలండి, డైరెక్ట్ పెద్ద బండరాయి తీసుకొచ్చి కొడతారు. దానికి ఏదో నామినల్ చిన్న సెక్షన్స్ వేసి చేతులు దులుపుకున్నారు. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? ఇవాళ ఒక పర్వం చూస్తూ ఉన్నాము, ఒక దహనకాండ చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా గమనించాలి, ఇంత గొప్పగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ఈ రకమైన పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు అని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోతూ ఉన్నారు? ఈ రకమైన పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి? నేను ఎంపీ కింద ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో రాజమండ్రి ప్రశాంతమైన వాతావరణం, ఒక్కటే ఎజెండాతో వెళ్ళేటోళ్ళం, డెవలప్మెంట్ అనే ఒక ఎజెండాతో వెళ్ళేటోళ్ళం. వీళ్ళు ఇవాళ తీసుకుని వచ్చి ఒక డిస్ట్రక్షన్ తగలబెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఇవాళ చెప్తా ఉన్నాను కొమ్మినేనన్న, రాబోయే రోజుల్లో
వీళ్ళు ఎన్నైతే హామీలు ఇచ్చి ఉన్నారు ప్రజలకి, మేము ఇన్ని సంక్షేమం చేస్తాము, జగనన్న 1 ఇస్తానంటే నేను 2 ఇస్తాను, ఆయన 2 ఇస్తానంటే వీళ్ళు 4 ఇస్తాను. ప్రజలు అన్నవాళ్ళు ఏంటంటే సాధారణంగా ఆశాజీవులు. మనకి ఎక్కడైనా ఒక 50,000 జీతం వస్తుంది అనుకోండి, ఆ పక్కన ఆయన వచ్చి నేను నీకు ₹1,00,000 జీతం ఇస్తానని అంటే గమ్మున మనం ఆశపడతాం. అదే రకంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజలకు సంబంధించి ఆ రకంగా జరిగింది ఆశాజీవులు. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు ఏమి ఆయన మాట నిలబెట్టుకుంటాడో ప్రజలు కూడా చూస్తారు. అంటే ఆల్రెడీ అంటే భరత్ గారు ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు ఇందాక ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రి గారు మాటలు విన్నారు. వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందో ఉండదో అది వేరే విషయం అంటున్నాడు. ఉండదని కూడా చెప్పేస్తున్నారు కదా, ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను. వాళ్ళకి 5,000 నుంచి 10,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో అసలు ఉంటుందో ఉండదో అంటున్నాడు ఆయన. ఎట్లా అంటే అప్పుడే హామీలన్నీ తొంగలో తొక్కడం మొదలైపోయినట్లేనా? ఏమండి ఇప్పుడు ఒక్కటి కుర్చీ ఎక్కేయడం దాకా ప్రజలు అవసరం అండి. కుర్చీ ఎక్కిన తర్వాత 5 సంవత్సరాలు ఈయన ఏం చేస్తాడో ప్రజలు చూడాల్సిందే. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు ప్రజలు కూడా తెలుసుకుంటారు. 6 నెలలు అండి, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు 5 సంవత్సరాలకి ఎంతైతే ఆదాయం వస్తుందో అంత ఆదాయానికి సంబంధించి 1 సంవత్సరంలో ఆయన ఇచ్చే పథకాలకి సరిపోతుంది. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాడండి? ఏదో తీసుకొచ్చి మొత్తం అన్ని తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అలా పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూశారు, 640 హామీలు ఇచ్చి వాళ్ళ వెబ్సైట్లో ఇవ్వాలన్న రోజు కూడా లేదు ఆ మేనిఫెస్టోకి సంబంధించి. ఇవాళ జగనన్న ఒక సచ్చీలుడు కిందన ఆయన చెప్పాడు, నేను ఇవి అయితేనే చేయగలుగుతాను లేకపోతే చేయలేను, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు సహకరించవు అని క్లియర్గా చెప్పి ప్రజల ముందరకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే బూటక హామీలు ఎన్నైతే ఇచ్చాడో అన్ని హామీలు ఇచ్చుకుంటూ పోయాడు. ముందర కుర్చీ ఎక్కేశాడు. కుర్చీ ఎక్కిన తర్వాత 5 సంవత్సరాలు భరించాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంటుంది. ప్రజలు కూడా తెలుసుకుంటారు. నేను ఇవాళ చెప్తున్నానండి, ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని హామీలు ఇచ్చాడో ప్రజలు కూడా చూస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడండి? దేశంలో ఎక్కడైనా ఇన్ని హామీలు ఇచ్చిన రాష్ట్రం ఎక్కడైనా ఉందండి? ఇన్ని ప్రామిసెస్ ఇచ్చాడు, మరి ఏమి ఇచ్చేస్తారు? ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రశ్నిస్తారు? లేకపోతే చూసారో లేదో బీజేపీ వాళ్ళు కనీస పక్షాన మేనిఫెస్టో కూడా పట్టుకోవడానికి కూడా అదే నేను చెప్తున్నా, బీజేపీ వాళ్ళు కూడా ఆ మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడాల. ఎందుకంటే అన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళకి కూడా తెలుసు. ముందర కుర్చీ ఎక్కేయాలా, కుర్చీ ఎక్కిన తర్వాత వాళ్ళ పాటలు వాళ్ళు పడతారు, మేము వాళ్ళతో కలిసి ఉంటామో లేదో అనేది రెండో విషయం అనేది ఆ రోజే క్లియర్గా తేటతెల్లమైంది. మరి ప్రజలు ఆంధ్రప్రదేశ్ మరి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఓట్లు వేశారు, ఆయన గతంలో ఎన్ని అబద్ధాలు ఆడాడో మన కంటి ముందర కనబడతా ఉన్నాయి. అంటే నాకు ఇవాళ అర్థమైంది ఏంట్రా అంటే, మనుషులు అన్న వాళ్ళు ఆశాజీవులు, ఏదో రకంగా వస్తుందేమో ఒకవేళ చూద్దాము. నేను ఒక ఉదాహరణ చెప్తాను కొమ్మినేనన్నా. ఇప్పుడు గతంలో అగ్రిగోల్డ్ ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకంటే బ్యాంక్ వడ్డీ కన్నా ఇక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయని ఒకవేళ టోపీ తీసేస్తారని తెలిసినప్పటికీ కూడా అక్కడ ప్రజలు పెట్టారు. మొన్నటికి మొన్న ఇన్ని ఇన్సిడెంట్స్ దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ కూడా జయలక్ష్మి బ్యాంక్ అని చెప్పి కాకినాడలో ఒకటి ఉంది, అక్కడ కూడా కొన్ని వేల మంది తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టారు. ఎందుకంటే బ్యాంక్ వడ్డీ ఒక 12% 10% వస్తుంది, వీళ్ళేమో తీసుకొచ్చి ఒక 24% ఎంతో ఇస్తామన్నారు. అని అంటే ప్రజలు ఒకవేళ బ్యాంకు తలా తోక లేకపోయినా తీసుకొచ్చి ప్రజలు పెడుతున్నారు అని అంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని. మరి అల్టిమేట్గా ఏమవుతుంది, మనం ఒక రిపీటెడ్ సంస్థల దగ్గర పెట్టకపోతే మోసపోతూ ఉంటాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే జరగబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఇచ్చుకుంటూ పోయాడు. అది ఎలాగో 6 నెలల్లో ప్రజలకు తెలిసిపోతుంది. తెలిసిపోయిన తర్వాత అరే మేము జగనన్నకి ఎందుకు ఓటు వేయలేదురా బాబు అని చెప్పేసి తలలు పట్టుకునే పరిస్థితులు త్వరలోనే ఉన్నాయి. సో ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము నుంచుంటాం రాబోయే రోజుల్లో. ఇప్పుడు వీళ్ళకి ఛాన్స్ ఇచ్చాము, వీళ్ళని చూస్తున్నారు. ఒక 6 నెలలు వదిలేస్తేనే ఇప్పుడు అర్థం అవుతుంది జగనన్న వాల్యూ ఏంటని. రైట్. రామకృష్ణారెడ్డి గారు, విశాఖపట్నం. చెప్పండి, ఈ రకమైన హింసాకాండ ఇప్పుడు మన భరత్ గారి యొక్క ప్రచార వాహనాన్ని కూడా దగ్ధం చేసిన తీరు మీకేమనిపిస్తోంది? రాష్ట్రంలో ఆల్రెడీ విశాఖపట్నం నుంచి కదా వీసీలందరి మీద ఒత్తిడి తెచ్చి మరి రాజీనామా చేయించారంట, బండబూతులు తిట్టారు వాళ్ళందరినీ. ఏమిటి అసలు ఇది పాలన సాగుతున్నట్లా, ఆటవిక పాలన లేకపోతే ప్రజాస్వామ్య పాలన సాగుతోందా?
సార్ నమస్కారం సార్ టీఎస్ గారు. నమస్కారం. ఈ రాష్ట్రంలో దహనకాండం జరుగుతుందండి. శాంతి భద్రతలు అంటూ లేకుండా పోతుంది. పార్టీ ఎందుకు గెలిపించారు? సత్యంగా పరిపాలన చేసి ప్రజలకు సుఖశాంతులు కల్పించాలని కదా చేశారు. అలాంటి చేయనప్పుడు పాలన ఎందుకండి? ప్రజల్లోని దుర్మార్గత్వం పెంచేస్తున్నారు వీళ్ళు. అదే విధంగా ప్రజలు రివర్స్ అవుతే ఎలాగుంటుంది? రాష్ట్రంలో శాంతి సమీక్షలు ఉంటావా? ఇలాంటి పార్టీని ఎంచుకోవడం ప్రజలు చేసిన మహా తప్పండి. ఇది ప్రజలకు ఆశ చూపించి ఎన్నుకోబడింది కానీ ప్రజలు నిజంగా ఎన్నుకోలేదండి ఈ ప్రభుత్వాన్ని. దొడ్డిదారిలో వచ్చి వీళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని వీళ్ళు చేయడం మంచిది కాదు. చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్న నాయుడు గారు, మీరు రాష్ట్రాన్ని సుఖశాంతులు ఉండేటట్లు చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చెప్పేది ఏమీ లేదు. ఓకే, ఆంజనేయులు గారు గిద్దలూరు నుంచి. ఆంజనేయులు గారు నమస్కారం. చెప్పండి, ఏమిటి హింసాకాండ, ఈ గందరగోళం? చివరికి ఎంపీలుగా పనిచేసిన వాళ్ళ వెహికల్స్, ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళ ఇళ్ల మీద దాడులు, ఏంది ఇదంతా? సామాన్యుల పైన దాడులు. ఆంజనేయులు గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, మాట్లాడండి సార్. టీడీపీ తిరిగి పనులు చేస్తుంది సార్. వీళ్ళంతా వీళ్ళ చేతగాని పనులు కాక చేతగానేక వీళ్ళందరూ గుంపులుగా వచ్చి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు సార్. అదే సింగిల్గా వస్తే వీళ్ళకు డిపాజిట్లు రావని చెప్పి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి చెప్పి వీళ్ళందరూ ఒక్కరు పోతే మనకు డిపాజిట్లు కూడా రావు అనే ఉద్దేశంతో వీళ్ళందరూ గుంపులుగా వచ్చి ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అది అయిపోయింది, ఆ కథ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రకంగా దాడులు చేయటం వల్ల ఏం ప్రయోజనం? చంద్రబాబు గారికి అప్రతిష్ట తప్ప ఏం ఉపయోగం ఉంటుంది? అదే సార్, వీళ్ళు పిలిచి పొందారు సార్. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం ఒక చీకటి అయిపోయింది సార్. 5 సంవత్సరాలు ఇప్పుడు చీకటిగానే ఉంటుంది. ఈ 5 సంవత్సరాల తర్వాత తెల్లబడుతుందనే చెప్పి మేము ఒక ఆశతో ఉన్నాం సార్. ఈ 5 సంవత్సరాలు ఒక పేదవాడు, ఒక రాజకీయ నాయకుడు వీళ్ళ ముందు బర్చంత ఓపిక, వీళ్ళు బర్చంత ఇది చేయరు సార్ వీళ్ళు. అందుకని చెప్పి నేను ఒకటే సార్, ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వచ్చారో ఈ ప్రకాశం జిల్లాలో బిల్కుల్ అంటే ఇంకా వర్షాలనే మాట ఉండదు సార్. మాకు కరువుతో మేము ఎలాగైనా వీళ్ళు సంపద ముందే వీళ్ళు కరువుతో మేము చచ్చిపోయేటట్లుగా ఉన్నాం సార్. ఓకే, వద్దులే, అప్పుడే తొందరపడి అట్లాంటి మాటలు మాట్లాడమాకండి. ప్రస్తుతం ఈ అరాచకం జరుగుతున్న తీరు మాత్రం ఖచ్చితంగా ఎంతో సీనియర్ అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్నో సినిమాలు చేశాను, సినిమాల్లోనే చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు కానీ, వాళ్ళెవరు మరి సిగ్గుపట్టలేదో బాధపట్టలేదో తెలియదు. మరి ఓ పక్క విజయవాడలో నిన్న అక్కడ మర్డర్ జరిగింది ఒక ఇది, మరి అటువంటి వాటిని ఆపేస్తానని చెప్పారు కదా, సుగాలి ప్రీతి అని అయ్యని పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్పారు. ఇప్పుడు ఆయన మీద జోకులు ప్రచారం జరుగుతామని చాలామంది అడుగుతున్నారు, 31,000 మంది మహిళలను తీసుకొస్తున్నారా అని. ఎక్కడ కిక్కురు మనకుండా ఆయన పైన ఆయన కూర్చుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. రైట్, ఇక పోలవరం ఇష్యూకి వెళ్దాం. పోలవరంలో నిజంగా విధ్వంసం చేసింది ఎవరు? ఇప్పుడు మళ్ళీ పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్నారా, నిజాలు చెబుతున్నారా? అసలు ఎప్పుడు పూర్తి చేస్తామనేది చెప్పకుండా ఎందుకు 1-2 సార్లు ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ప్రసాద్ రెడ్డి గారు? నేను ఈ సందర్భంగా ఒక తిరుక్కురల్లో తిరువళ్ళు వారు చెప్పిన ఒక చిన్న కొటేషన్ చెప్తానండి. న్యాయ మార్గం తప్పి పరిపాలన సాగించే ప్రభుత్వంలో ఆనకట్టలు పాడైపోయి ఉంటాయి. కాబట్టి వర్షపు నీటిని నిల్వ చేసి సుభిక్షంగా ఉండటం సాధ్యం కాదు. అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో రాగానే అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ అబద్ధాలను మళ్ళీ శ్వేతపత్రాల రూపంలో కొనసాగుతున్నాడు. నిజానికి అది అసత్య పత్రాలు. శ్వేతపత్రాలను ఎప్పుడు నిజాలు చెప్పే ఆలోచన లేదని. శ్వేతపత్రం అంటే ఆల్మోస్ట్ ట్యాగ్ రిపోర్ట్ లాగా వాస్తవాలను వెల్లడించాలి. వాస్తవాలను వెల్లడించకుండా ఈ తప్పిదం అంతా జగన్మోహన్ రెడ్డి మీద నెట్టడానికి ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుందండి. ప్రతి పేజీలోను, శ్వేతపత్రంలోని ప్రతి పేజీలోనూ పోలవరానికి జగన్ శాపం అన్నట్టుగా ప్రతి దీంట్లో పేజీలో రాసుకుంటూ వచ్చారు. జగన్ మీద నెపం నెట్టడం మీద ఉన్న ఆసక్తి పోలవరంలో ఏం జరిగింది అని చెప్పడంలో దీన్ని చంద్రబాబు నాయుడు ఆసక్తి ప్రదర్శించలేదండి. శ్వేతపత్రం తయారు చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద అభియోగ పత్రాన్ని పెట్టినట్టుగా రూపొందించారే తప్ప నిజానికి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే ప్రయత్నమే జరగలేదు. రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఎంత పని జరిగింది, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, అలాగే పోస్ట్ రాజశేఖర రెడ్డి రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టారు, ఎంత పని జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు వచ్చాక కొంతకాలం 2 సంవత్సరాల పాటు దాన్ని ఎందుకు నిస్తేజంగా వదిలేశారు.
తర్వాత ఆయన 5 years టర్మ్ లో ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఎంత పని జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 5 సంవత్సరాల్లో ఎంత పని జరిగింది, ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు, ఈ విషయాలను విశ్లేషించి వాస్తవాలు తెలియజేస్తారేమో అని చూశాను నేను. ఆ శ్వేతపత్రం చూస్తే అలాంటి ప్రయత్నం ఏం జరగలేదు. అభియోగ పత్రంలాగా ఉంది కానీ శ్వేతపత్రం లేనే లేదు. ఖచ్చితంగా ఈ జరిగిన తప్పిదాలు, సాంకేతిక పరమైన తప్పిదాలు, ఆర్థికంగా డబ్బులు చేతులు మారటం, అది కేంద్ర స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ జరిగిందని నమ్మేవాళ్ళం నేను. ఇది కేంద్రము ఏదో మోడీ గారు వచ్చి చంద్రబాబు ఏటీఎం గా మారింది కాదు. కేంద్రంలో ఉండే కొందరు అధికారులకు కానివ్వండి, కొన్ని రాజకీయ నాయకులకు కానీ వాళ్ళకు కూడా ఇది ఏటీఎం గా మారింది. ఏటీఎం డబ్బులు వాళ్ళకు కూడా చేరాయేమన్నా అనుమానం వస్తుంది. పీపీఏ వాచ్ అండ్ వార్డ్ లో ఈ ప్రాజెక్ట్ జరుగుతుండగా ఎందుకు ఈ సాంకేతిక పరమైన లోపాలు జరిగాయి? ఇసుక లోతు ఎంత ఉన్నది? అసలు గోదావరిలో 30 నుంచి 40 మీటర్ల గ్రౌటింగ్ చేయాల్సి వస్తే ఎందుకు 20 మీటర్లే గ్రౌటింగ్ చేశారు? అంటే నిజానికి కాళేశ్వరంలో మేడిగడ్డ జరిగిన లోపం లాంటిదే అక్కడ కూడా జరిగిందండి. ఈ రాష్ట్ర విభజన తర్వాత ఇద్దరు చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయకత్వంలో ఈ ప్రాజెక్టులను లోపభూయిష్టంగా కట్టారు. లోపభూయిష్టంగా కట్టి ఈ నేరాన్ని ఎవరి మీద నెట్టాలని చూస్తున్నారు. ఇక్కడ చంద్రశేఖరరావు గారు కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలు వాళ్ళు డిజైన్ల మీద కట్టామని చెప్తున్నారు. ఈయనైతే అసలు ఇంకా డబాయింపులు అన్నమాట. పీపీఏ వాచ్ అండ్ వార్డ్ లో జరుగుతున్నప్పుడు ఎందుకు లోపాలు జరిగాయి? సమాధానం చెప్పాలి మనకి. కేంద్ర ప్రభుత్వం చెప్పాలి, పీపీఏ చెప్పాలి, చంద్రబాబు చెప్పాలి. ఈ నేరాన్ని జగన్మోహన్ రెడ్డి మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైన పరిస్థితి. శ్వేతపత్రం కాదు, ఇది అభియోగ పత్రమేనండి. శివరామరాజు గారు సంక్షిప్తంగా నమస్కారం మాట్లాడండి. నమస్కారం మాట్లాడండి. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ సార్ ఇవి. అంతేనా? ఎందుకంటే ఆయన ఇచ్చే పథకాలు చెప్పిన హామీలు చేయకూడదు, మనం చేయకూడదు అంటే కనుక ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఆల్రెడీ వాలంటీర్లు ఎత్తేసినట్టే మాట్లాడుతున్నారు. వాళ్ళకి 10,000 చేసిన దగ్గర దేవుడికి ఉన్న ఉద్యోగం పోయేటట్టు ఉంది. అంటే ఈయన ఆరంభంలోనే 2 లక్షల మందిని పక్కన పెట్టేసినట్టు అనమాట, ఉద్యోగాలు లేకుండా చేసినట్టు అనమాట. అవును సార్, ఇవన్నీ మరి అడగకూడదు, చేయకూడదు అంటే ఈ అల్లర్లు, ఈ మర్డర్లు ఇవన్నీ చేయటం ఇవన్నీ కంపల్సరీ చేస్తేనే తప్ప మనం ఇది బతికి. మరి ప్రజలు ఎట్లా ఫీల్ అవుతున్నారు, జనం ఎట్లా ఫీల్ అవుతున్నారు మీతో పాటు ఉన్న వాళ్ళంతా? అదే సార్, జనాలందరూ కూడా అదే చెప్పుకుంటారు. అయిపోయిందో మన పరిస్థితి అయిపోయింది, వీళ్ళందరూ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు మనల్ని ఇలా డైవర్ట్ చేసి మనకి ఇవ్వకుండా మనం ఏం అడిగినా కానీ బెదిరించి ద్వారానే తప్ప ఇచ్చే బెదిరించడం కూడా, అడిగితే బెదిరిస్తారు కూడా నీకా? ముందే చెప్తున్నారు సార్, మళ్ళీ మా దగ్గరికి వచ్చి ఇది పరిస్థితి అని చూపెడుతున్నారు శాంపుల్స్ అక్కడ. ఆల్రెడీ చూపిస్తున్నారు. కాదుగా మీ పాలకొల్లు మంత్రి, ఇప్పుడు మంత్రి అయ్యాడు నిమ్మల రామానాయుడు గారు. అదేదో వీడియో చూసాను నేను. ప్రతి పిల్ల 5-6 చిన్నపిల్లలు ఉంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, కొంచెం పెద్ద ఆవిడికి నీకు 18,000, మొత్తం నేను అఫిడవిట్ రాసిచ్చాను, నోటరీ రాసిచ్చాను, గ్యారెంటీ. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెబుతున్నాడు. ఇప్పుడు కూడా వెళ్ళి ఇప్పుడు వెళ్ళక్కర్లేదేమో జనం దగ్గరికి. రైట్, ఓకే. భరత్ గారు చెప్పండి, పోలవరం పరిస్థితి ఏంటి? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన శ్వేతపత్రం మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుకి శాపంలా మారింది అనే వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరండి శాపంలా మారింది? చంద్రబాబు నాయుడు గారు కాదా? అసలు 5 సంవత్సరాల కాల వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎంత దుర్మార్గపు పనో నేను ఇవాళ మొత్తము వ్యూవర్స్కి అర్థమయ్యేలా చెప్తానండి. ఇప్పుడు ప్రధానంగా పీపీఏ ప్రాజెక్ట్ ఏర్పడినప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు మాకు రాష్ట్రానికి అప్పచెప్పండి, నేషనల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా మేము చాలా దృష్టి పెట్టి దీన్ని కంప్లీట్ చేస్తామని కేంద్ర ప్రాజెక్ట్ని, నేషనల్ ప్రాజెక్ట్ని ఆయన చేతుల్లోకి తీసుకొని ఆయనే టెండర్లు వేయించుకొని ట్రాన్స్ట్రాయిని తప్పించి నవయోగ కంపెనీకి ఇచ్చి ఏదో మొత్తం మీద కింద మీద పడిన తర్వాత ఇది ఒక సక్రమమైన మార్గంలో జరగకుండా వీళ్ళు మొత్తం అంతా కూడా లోపభూయిష్టంగా దీన్ని నిర్మాణం చేశారు. అసలు ఆ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏం చేస్తూ ఉన్నదనేది ఇప్పుడు దాకా కూడా నాకు అర్థం కాల. ఇప్పుడు ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ అర్థమయ్యేటట్టు ప్రజలకి తెలియాల్సిన అంశం ఏంటంటే, ఫస్ట్ ఏదైతే వీళ్ళు నిర్మాణం చేస్తున్నారో నదిని డైవర్ట్ చేస్తున్నారండి. నదిని డైవర్ట్ చేసే ముందు ఫస్ట్ వీళ్ళు కట్టాల్సిన కార్యక్రమం ఏంటి? ఏదైతే స్పిల్వే
ఆ ప్రాంతం ఉందో ఆ స్పిల్వే కానీ ఆ స్పిల్ ఛానల్ కానీ మొత్తము ఆ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేసి హైడ్రాలిక్ గేట్స్ పెట్టిన తర్వాత అప్పుడు వీళ్ళు తీసుకుని వచ్చి కాఫర్ డ్యామ్ని నిర్మాణం చేయాలి. అంటే ఇప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయడం వలన ఆ కాఫర్ డ్యామ్ దగ్గర నుంచి నది టర్న్ అయ్యి ఈ స్పిల్వే మీదుగా స్పిల్ ఛానల్ మీదుగా హైడ్రాలిక్స్ గేట్స్ మీదుగా నది అక్కడి నుంచి డైవర్ట్ అవుతుంది. ఆ డైవర్ట్ అవ్వాల్సింది వీళ్ళు ఫస్ట్ స్పిల్వే వర్క్ స్టార్ట్ చేయకుండా స్పిల్వే వర్క్ స్టార్ట్ చేశారు, ఇంకో పక్కన కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ స్టార్ట్ చేశారు, ఇంకొక పక్కన డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ స్టార్ట్ చేశారు. దీంతో పాటు ప్యారలల్ గా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాల్సిన ప్రాంతంలో కింద ఫస్ట్ ఫౌండేషన్ కింద డయాఫ్రమ్ వాల్ కట్టాలి. ఆ డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు. అన్నీ ఒక్కసారి ఆయన పెట్టుకునే కార్యక్రమం చేశాడండి. ఆయన పెట్టుకున్నప్పుడు అది ఏమైంది, కాఫర్ డ్యామ్ 1 కిలోమీటర్న్నర పొడుగు ఉంటుంది, ఆ వెడల్పు ఉంటుంది. దాన్ని ఏం చేశారు, 1 కిలోమీటర్ దాకా కంప్లీట్ చేసి ఒక పక్కన ఒక 400 మీటర్లు ఎంతో ఓపెనింగ్ పెట్టారు, ఇంకో పక్కన 200 మీటర్లు ఓపెనింగ్ పెట్టారు. మొన్న లాస్ట్ టైం వచ్చిన 2021 అనుకుంటా, ఆ టైంలో వచ్చిన వరదలకి ఆల్మోస్ట్ ఒక 28-29 లక్షల క్యూసెక్ వాటర్ వచ్చిందండి ఆ రోజు. వచ్చినప్పుడు అది ఏమైందనంటే ఈ 1.5 కిలోమీటర్ వెడల్పులోంచి నది వెళ్లాల్సింది 1/2 కిలోమీటర్ వెడల్పులోంచి నది వెళ్తే ఏమవుతుందండి, వెలాసిటీ పెరిగిపోతుంది. అంత హై ప్రెషర్లో వాటర్ రావడం వలన ఏమైంది, కిందన ఉన్న డయాఫ్రమ్ వాల్ అంటే ఫౌండేషన్ అండి, ఆ ఫౌండేషన్ కూడా మొత్తం అంతా కూడా పోలవరం దగ్గర ఇసుక పేరుకుపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 30-40 మీటర్లు, ఒక కొన్ని ప్రాంతంలో అయితే 100 మీటర్ల పైన ఇసుక కిందన నేల తగిలే ప్రాంతానికి అంత లోతు ఉంటుంది. సో వీళ్ళు డయాఫ్రమ్ వాల్ కిందన రాయి టచ్ అయ్యేదాకా కిందన ఫౌండేషన్ వెళ్ళాలి. అది అంత కింద లోతులో ఉన్న ఆ డయాఫ్రమ్ వాల్ పైన నాకు తెలిసి ఒక 5-6 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఏది ఇప్పుడున్న శాండ్ ప్రవాహం, నది ప్రవాహం కన్నా పైన. ఈ వాటర్ ఇంత వెలాసిటీ వాటర్ రావడం వల్ల డయాఫ్రమ్ వాల్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టే ప్రాంతంలో అది ఏమైందంటే పెద్ద పెద్ద అగాధాలు పడిపోయింది. అంటే అంత వెలాసిటీ వాటర్ రావడం వల్ల మొత్తం అంతా కూడా వరదలు తగ్గిన తర్వాత ఆ ప్రాంతాన్ని చూస్తే అందరూ కూడా ఆశ్చర్యపోయాం, ఆ డయాఫ్రమ్ వాల్ ఎలా బ్రీచ్ అయింది, ఏ రకంగా జరిగింది అనేది. మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటండి, ఇది అంతా కూడా అనాలోచితం కాదా? ఫస్ట్ ఈయన కంప్లీట్ చేయాల్సిన కార్యక్రమం ఏంటి, ఫస్ట్ స్పిల్ ఛానల్ హైడ్రాలిక్ గేట్స్ పెట్టిన తర్వాత అప్పుడు ఈయన డయాఫ్రమ్ వాల్ వర్క్ స్టార్ట్ చేయాలి, కాఫర్ డ్యామ్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఇవేమీ చేయకోకుండా ప్రోటోకాల్స్ ఫాలో కాకుండా మరి ఈ రకంగా చేశారు. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో చేసిన తప్పిదాలని వీళ్ళు శ్వేతపత్రము ఈయన రిలీజ్ చేయడం కాదండి, కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రిలీజ్ చేయాలి. ఈయన ఒకటండి చేయడానికి, ఈయన ఏదో తీసుకొచ్చి ఈయన రాసేసుకుంటే సరిపోతుందా? నేను ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పుడు ఈ హైడ్రాలిక్ గేట్స్ పెట్టింది ఎవరు టైంలో పెట్టారనండి, జగనన్న ప్రభుత్వం టైంలో కాదా? ఆ స్పిల్వే కంప్లీషన్ ఎవరి టైంలో జరిగిందండి, జగనన్న ప్రభుత్వంలో కాదా? ఏదైతే స్పిల్ ఛానల్స్ కంప్లీట్ చేసింది ఎప్పుడు చేశారనండి, జగనన్న ప్రభుత్వంలో కాదా? కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎప్పుడు కంప్లీట్ చేశాము, జగనన్న ప్రభుత్వంలో కాదా? డౌన్ స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఎప్పుడు కంప్లీట్ చేశాము, జగనన్న ప్రభుత్వంలో కాదా? ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఇంకా దీంతో పాటు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ లేకపోతే సిడబ్ల్యూసి కానీ వీళ్ళు నిర్ణయం తీసుకోవాలా, ఏదైతే డయాఫ్రమ్ వాల్ బ్రీచ్ అయి ఉందో ఆ బ్రీచ్ అయిన ప్రాంతంలో కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలి బాబోయ్ అని మేము అప్పటి నుంచి చెప్తా ఉన్నాం. వాళ్ళు నిర్ణయం తీసుకోవట్లా, కాలయాపన చేస్తూ ఉన్నారు. మరి ఆ కాలయాపన చేయడం వలన ఏదైతే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత పెరిగిపోతుందండి. అసలు పోలవరం ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ ఒప్పుకుంది 20,000 కోట్లు ఒప్పేసుకున్నాడు. 2014-15 రేట్లకి ఆయన 20,000 కోట్లు ఒప్పుకున్నారు. ఇంకా జగనన్న వచ్చిన తర్వాత కొట్లాడి గొడవ పెట్టిన తర్వాత ఈ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ 55,000 కోట్లు అయింది. ఆ 55,000 కోట్ల రూపాయలు మీరు ఆమోదించాలి, కేబినెట్ డెసిషన్ తీసుకోవాలని ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడము ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు ఏదైతే జల్ శక్తి మినిస్టర్ కానీ లేకపోతే పీపీఏ కానీ వాళ్ళు ధృవీకరించారు. సుమారుగా 48,000 కోట్ల రూపాయలు రివైజ్ కాస్ట్ ఎస్టిమేషన్ కి ధృవీకరించారు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఇప్పుడు అది 2019-20 రేట్లండి. ఇవాళ 2024-25 ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ పోలవరం కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత పెరిగిపోతుందండి? నాకు తెలిసి 90,000 కోట్లు 1,00,000 కోట్లు అయిపోతుంది.
మరి ఇప్పుడు ఉన్న ప్రైసెస్ కి మరి ఈ డబ్బంతా కూడా ఎవరు పెట్టుకోవాలా? టైం అయిపోయింది, ఫైనల్ వర్డ్ చెప్పండి, క్లోజ్ చేద్దాం. అంటే నేను ఒక్కటి అల్టిమేట్ గా నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఈ తప్పిదాలు అన్నిటికి కారకుడు చంద్రబాబు నాయుడు గారని గంటాపదంగా చెప్తున్నా. నేను ఇవాళ ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నా, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు వస్తారు రండి, నేను డిబేట్కి సిద్ధంగా ఉన్నా. మీ ప్రభుత్వం హయాంలో మీరేం చేశారు, మా ప్రభుత్వ హయాంలో మేము ఎంతవరకు తీసుకుని వచ్చామనే దానికి ఓపెన్ గా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఎవరు వస్తారు రండి, డిబేట్కి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ జగన్ అన్న ఉన్నారు కాబట్టి ఈ మాత్రం వర్క్ అయినా కూడా జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు టైంలోనే అప్పుడు నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ఆయన ఏం చెప్పటండి, ఇదే రాజమండ్రి వచ్చి ఏ పోలవరం చంద్రబాబు నాయుడుకి వెళ్ళి ఏటీఎం హే ఏటీఎం అని చెప్పిన వ్యక్తి ప్రధానమంత్రి గారు కాదండి. మరి రాజకీయాలు అనేసరికి శత్రువులు మిత్రులు అవుతారు, మిత్రులు శత్రువులు అవుతారు అన్న మోడీ గారు చెప్పలేదా లేదండి? భరత్ గారు మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. నిజంగా శ్వేతపత్రం వదిలిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చుంటే, అలా లేదా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇచ్చుంటే దానికి వ్యాలిడిటీ వచ్చిండేది. జగన్ గారిని తిట్టడం కోసం శ్వేతపత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారం వారం తిడుతున్నారు, వారం వారం ఇదే పని చేస్తారో ఏమో తెలియదు. కానీ అది అభియోగం కాదుగా, ఎప్పుడు కంప్లీట్ చేస్తామో అని చెప్పే పరిస్థితి ఉండాలి కదా. ఇప్పుడు కేంద్రంలో ఆయన ప్రభుత్వమే, ఇప్పుడు ఇక్కడ ఈయన ప్రభుత్వం, ఇద్దరు కలిసి టకటగా పూర్తి చేసి పేరు తెచ్చుకోవచ్చు కదా. వీళ్ళు చెయ్యరండి, వీళ్ళు ఖచ్చితంగా చేయరు. నేను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చిత్తశుద్ధి వారికి లేనే లేదు. రైట్, 4 సీజన్లు వద్దో 4 ఏళ్ళు పడద్దో దాటిపోద్దు అని కూడా మొన్న ఎప్పుడు అన్నారు. ఇప్పుడు నిన్న అయితే ఆ విషయం కూడా చెప్పలేదు. రైట్, ఏదేమైనా పోలవరం ప్రాజెక్ట్ మీద రైట్, పోలవరం ప్రాజెక్ట్ మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేసి జగన్ గారు, నా అభిప్రాయం అయితే జగన్ గారిని తిడితే తిట్టుకోవే స్వామి, నువ్వు ఏదైనా చేసుకో, పోలవరం కంప్లీట్ చేసి అని చెప్పాల్సిన పరిస్థితి అనమాట. ఆయన చేసేది చేసాడు. 48 గేట్లు పెడితే అసలు పని చేయలేదన్నట్లు, అప్రోచ్ ఛానల్ స్పిల్వే ఛానల్ పూర్తి చేస్తే అసలు పనిచేయనట్లు, మరి కాపర్ డ్యాంలో గ్యాపులు పెడితేనేమో గొప్ప విషయం అన్నట్లు చంద్రబాబు నాయుడు గారు అక్కడ మునిగిపోద్దని చెప్పి గ్యాపులు పెట్టారు, ఏది ఊళ్ళు మునిగిపోతాయని, ఊళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని. అవన్నీ విస్మరించి ఇట్లాంటి దిక్కుమల్ల శ్వేతపత్రాలు ఇస్తే ఏమి ఉపయోగం? 2 రాయండి, నేను ఇది చేశాను, మీరు ఆయన ఇది చేశాడు, ఇంక ఇది చేయాలి, ఇక్కడ పొరపాటు ఇటు జరిగిందని సిన్సియర్గా చెప్తే తప్పేం కాదు. కానీ ఆయన నాశనం ఉన్నా అంట, ఈనాడు వాళ్ళం బ్యానరు నాశనం చేసింది ఎవరు అనేది అర్థం పర్థం లేకుండా ఇప్పటికీ కూడా ఇదే రకంగా ఈనాడు వారు కానీ వాళ్ళు కానీ పచ్చి అబద్ధాలు లేకపోతే మోసపూరితమైన వార్తలు ఈ రాసి జగన్ గారి మీద ఇదే కార్యక్రమం నడుపుతున్నారు. మరి ప్రజలే అర్థం చేసుకోవాలి. ధర్మంగా రాస్తే తప్పు కాదు, కానీ ధర్మంగా చెబితే తప్పు లేదు. కానీ తన హయాంలో ఏం జరిగింది, జగన్ గారి హయాంలో ఏం జరిగింది, ఏం చేయాలి అనే చిత్తశుద్ధి లేకుండా ఇట్లాంటి అభియోగ పత్రాలనండి, ఇట్లాంటి పిచ్చి పత్రాలు ఇస్తే ఏం ప్రయోజనం? చంద్రబాబు గారికి పేరు రాదు, పాడు రాదు. నిజంగా పూర్తి చేస్తే ఆయనకి మంచి పేరు వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు నాతోటి అనేకసార్లు చెప్పి నేను కంప్లీట్ చేస్తానన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని పోలవరం చూడండి సార్, అవన్నీ అయ్యాయి కాదండి అని చెప్పినటువంటి స్వీయ అనుభవం నాకు ఉంది. సరే, ఇప్పుడు ఆయన నా కళ అప్పుడు అన్నారు, కానీ ఇప్పుడు ఒక దశకు వచ్చింది కదా రాజశేఖర రెడ్డి గారు. ఏదైనా చంద్రబాబు గారి టైంలో పూర్తి కావాలని మనం అయితే కోరుకోవడం తప్పు. ప్రసాద్ రెడ్డి గారు, మార్గాని భరత్ గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు, నమస్కారం.